చికెన్ పకోడీ దాంట్లో కరివేపాకు ఉంది అండ్ చికెన్ కర్రీ దాంట్లో లేదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇవాళ వచ్చి జూలై 12th సాటర్డే. సో మేము ఇప్పుడు డెన్వర్లో ఉన్నాము. ఇది డెన్వర్ డే 3 వ్లాగ్ అనమాట. ఇప్పుడు వచ్చి మేము క్యాంపింగ్కి వెళ్తున్నాము రాకీ మౌంటైన్స్లో. సో మీకు కనుక రాకీ మౌంటైన్స్ తెలుసుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్స్. సో డెన్వర్ వచ్చి మనకి రాకీ మౌంటైన్స్కి చాలా ఫేమస్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అక్కడ గ్రాండ్ లేక్ అనే ప్లేస్ దగ్గర ఇప్పుడు మనం క్యాంపింగ్కి వెళ్తున్నాము. ఆల్రెడీ చాలామంది వెళ్ళి సెటప్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 12:30 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మనం వెళ్ళేపాటికి ఒక 3 hours టైం పడుతుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి 4 o'clock అట్లాగా బోట్ రైడ్కి బుక్ చేశారనమాట, ఒక పెద్ద బోట్ ఒకటి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్ళేటప్పుడు ఆ రూట్ అంతా చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వెళ్ళే ముందు మనం ఇక్కడ ప్రిపరేషన్స్ ఏం చేసుకున్నామో చూద్దాము. ఇది వచ్చి చికెన్ మ్యారినేషన్. సో ఇది చికెన్ కర్రీ కోసం అండ్ చికెన్ పకోడీ కోసం సపరేట్ వేరే మ్యారినేషన్ చేసాము. ఇది వచ్చి జస్ట్ పసుపు, ఉప్పు, కారం వేసి కర్రీకి రెడీగా పెట్టుకున్నాం అనమాట. తీసుకెళ్ళే ఐటమ్స్ వచ్చి టీ, కాఫీ, చికెన్ కర్రీకి, చికెన్ పకోడీకి అండ్ రైస్ అండ్ ఇవి కుక్ చేయడానికి కావాల్సినవి, సమ్ స్పైసెస్. సో ఇట్లా ఫుడ్ ఐటమ్స్ వరకు తీసుకెళ్తున్నాం అనమాట. అంటే మిగతా వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు, లైక్ స్నాక్స్ అవన్నీ తీసుకొస్తున్నారు అండ్ క్యాంపింగ్ టెంట్స్ కానీ. సో అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము 1 by 1. సో ప్రస్తుతానికైతే మనం ఇవి ప్యాక్ చేసుకొని ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 11 అవుతుంది. సో 12 కల్లా స్టార్ట్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. ఈవినింగ్ 4కి బోటింగ్ ఉంది. సో మనకి ఇక్కడ 4 bags ఆఫ్ చికెన్ అయితే రెడీ అయిందనమాట. సో చికెన్ కర్రీకి అండ్ చికెన్ పకోడీకి మ్యారినేషన్ కదా. డిఫరెన్స్ ఎట్లా అంటే చికెన్ పకోడీ దాంట్లో కరివేపాకు ఉంది అండ్ చికెన్ కర్రీ దాంట్లో లేదు. సో అది డిఫరెన్స్ అనమాట ఐడెంటిఫై చేయడానికి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అన్ని ప్యాక్ చేసుకొని అయితే రెడీ అయ్యాము. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను బోటింగ్కి అండ్ క్యాంపింగ్కి. ఫస్ట్ టైం క్యాంపింగ్ అనమాట. సో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ నాకు తెలీదు. ఇది మనకి డ్రైవ్ వెళ్ళే వే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ జూలై కాబట్టి కొంచెం స్నో అది కనిపించట్లేదు, కానీ మనకి మౌంటైన్స్ మీద మామూలు జూన్ 1st week ఆర్ మిడ్ జూన్ వరకు అయితే చాలా స్నో ఉంటుంది అండ్ స్నోయి మౌంటైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చుట్టూ. మన కొలరెడో రాకీ మౌంటైన్స్ వచ్చి బోత్ సమ్మర్ అండ్ వింటర్కి విజిటింగ్ ప్లేస్ అనమాట. చాలా మంది టూరిస్టులు వస్తారు. ఎదురుగా చూస్తున్నారు కదా, కార్ మీద సైకిల్స్ తీసుకెళ్తున్నారు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే లొకేషన్స్ అయితే మొత్తం సీనిక్ లొకేషన్స్లా ఉంటుంది రాకీ మౌంటైన్స్ అంతా. అండ్ మేము 2013-14 ఆ టైంలో 2 years డెన్వర్లో ఉన్నామన్నమాట. సమ్మర్ వచ్చింది అంటే ఇంకా ఎవ్రీ వీకెండ్ ఫుడ్ ప్యాక్ చేసుకొని మౌంటైన్స్కి వెళ్ళిపోయే వాళ్ళం. సాటర్డే సండే అలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. టెక్సాస్లో అంత విజిటింగ్ ప్లేసెస్ ఏమి ఉండవు. సో ఇట్లాగా మనకి ఈ మౌంటైన్స్లోకి వస్తే డైలీ బిజీ లైఫ్ ఆ స్ట్రెస్ నుంచి చాలా రిలీవింగ్గా అనిపిస్తుంది. సో మేమైతే ఎవ్రీ ఇయర్ 2 to 3 times అయితే డెన్వర్ వస్తాము. మాకు ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడు చూసారు కదా లేక్, అదే మనం వెళ్ళే ప్లేస్ అనమాట బోటింగ్కి. సో 3 hours డ్రైవ్ తర్వాత అయితే మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చాము. ఇది గ్రాండ్ లేక్ది చిన్న టౌన్ అనమాట. సో గ్రాండ్ లేక్ వచ్చి చాలా పెద్ద లేక్, అది మౌంటైన్స్ పైన ఫామ్ అయింది. మెల్ట్ అయిన స్నో అంతా వచ్చి ఆ లేక్లోకి వస్తుంది. సో అది లేక్ లాగా ఫామ్ అయింది అనమాట. దానికి వచ్చి చాలా రివర్స్ అంటే చిన్న చిన్న స్ట్రీమ్స్ వచ్చి చాలా సైడ్స్ నుంచి కలుస్తాయి అనమాట. వాటర్ అంతా వచ్చి గ్రాండ్ లేక్లోకి పూల్ అవుతుంది. మనకి గ్రాండ్ లేక్ వచ్చి 8,400 feet పైన ఉంటుంది సీ లెవెల్ నుంచి, మౌంటైన్స్ పైన కాబట్టి ఇది. అండ్ రాకీ మౌంటైన్స్ ఎలివేషన్ వచ్చి అరౌండ్ 14,000 ఉంటుంది. సో మనం అయితే ఇవాళ పై వరకు వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము చాలాసార్లు వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము ఇది రాకీ మౌంటైన్స్కి అయితే ఎవ్రీ ఇయర్ 2 to 3 times వస్తామని చెప్పా కదా. అండ్ మేము డెన్వర్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళేవాళ్ళం. సో నాకు తెలిసి ఒక 30 to 40 times వచ్చి ఉంటాను రాకీ మౌంటైన్స్కి. కానీ ఇది ఎన్నిసార్లు వచ్చినా అస్సలు బోర్ కొట్టదు. సో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారంటారు కదా, మౌంటైన్స్ నచ్చేవాళ్ళు, బీచ్ నచ్చేవాళ్ళు. మేమైతే మాకు మౌంటైన్స్ చాలా ఇష్టం, నాకు మా హస్బెండ్కి. అండ్ మీలో ఎంతమందికి మౌంటైన్స్ ఇష్టమో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ బీచ్ నచ్చే వాళ్ళు అయితే చాలామందే ఉంటారు, కాకపోతే మాకైతే బీచ్ అంత ప్రిఫర్ చేయమన్నమాట. సో మౌంటైన్స్ అయితే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది మాకు. సో మీరు ఏ టైప్ ఆఫ్ పీపుల్ తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మౌంటైన్సా, బీచా, మీకు ఏది నచ్చుతుంది ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అని, అండ్ ఎక్కడికి వెళ్తే ఎక్కువ రిలాక్స్ అవుతారో చెప్పండి తప్పకుండా కామెంట్స్లో.
మనం ఆ గ్రాండ్ లేక్ టౌన్ దాటి ప్రస్తుతానికి అయితే గ్రాండ్ లేక్ మెరీనా ప్లేస్కి వచ్చాము. మనకి బోట్ రెంటల్ తీసుకునేది ఇక్కడే అనమాట. సో ఇక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్తే మనకి బోట్ రెంట్కి ఆల్రెడీ బుక్ చేసేసి ఉన్నారు, పేమెంట్ అన్నీ చేసి. సో వెళ్ళి మనం బోట్ కలెక్ట్ చేసుకోవడమే. 2 పెద్ద బోట్స్ అండ్ ఒక స్పీడ్ బోట్ బుక్ చేశారనమాట. చూద్దాం అవి లోపలికి వెళ్ళిన తర్వాత. టీం అందరూ అయితే వచ్చేసారు. సో మేము ఇప్పుడే వచ్చాము. ఇక్కడ ఎంత సన్నీగా ఉన్నా వేడిగా లేదు, అండ్ టెక్సస్లో ఎండకైతే గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది బాగా. సో ఇక్కడైతే బాగుంది అండ్ చూస్తున్నారు కదా. సో మనం వచ్చి గ్రాండ్ లేక్ మెరీనా అని ఉంది కదా, సో అదనమాట మనం వచ్చింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే డీజే ఆస్మో తీసుకున్నాను కదా నేను. సో ఇవాళ వీడియో అంతా దాంతోనే షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అని. సో నాకైతే సోఫార్ అయితే బాగానే నచ్చింది, కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవి నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో మనకైతే ఫైనల్లీ బోటింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మనకి బోట్స్ రిజర్వేషన్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి మనం ఎవరి పేరు మీద అయితే బోట్స్ బుక్ చేశారో వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకోవడానికి, అంటే రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేయడానికి. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది ఇట్లా కయాక్స్ కూడా బుక్ చేసుకుంటారు. ఈ కయాక్స్ వచ్చి వన్ పర్సన్ కయాక్స్ ఉంటాయి, 2 people వెళ్ళేవి ఉంటాయి. సో వీటికి ప్యాడ్లింగ్ స్టిక్స్ కూడా ఇస్తారనమాట. వేసుకొని వెళ్ళాలగా ఎంతసేపు కావాలంటే అంతసేపు రిలాక్స్ అయి రావడమే. నేను బుక్ చేసిన బోట్ వచ్చి per hour $175 పడింది అనమాట. సో అట్లాగా 2 boats బుక్ చేసుకున్నాము. 1 hourకి బుక్ చేసాము అనమాట. 1 hourకి $175 అనమాట ఇవి. సో అక్కడ చూస్తున్నారు కదా దూరంగా చాలా యాక్టివిటీ అయితే ఉంది, అక్కడంతా కయాక్స్ అనుకుంటా. సో అండ్ ఇక్కడే మనకి లేక్ పక్కనే చిన్న బీచ్ లాగా ఉంది, లేక్ ఒడ్డునంతా. సో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ బీచ్ లాగా. సో చూడటానికి అయితే చాలా బాగుంది, మౌంటైన్స్ మధ్యలో. ఎంత రిలాక్సింగ్ అనిపించిందంటే, మన రెగ్యులర్ రొటీన్ లైఫ్, బిజీ లైఫ్ నుంచి అప్పుడప్పుడు ఇలా బయటపడితే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. మాకు మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే డే నైట్ 11 అవుతుంది. పిల్లలు ఆఫీస్ వర్క్, ఇంట్లో పనులు, వాళ్ళ క్లాసెస్, డ్రాప్ అండ్ పికప్స్ అట్లాగా. సో దిస్ ఈజ్ వెరీ రిలాక్సింగ్ ట్రిప్. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇది స్పీడ్ బోట్ బుక్ చేశారు ఒకటి, వాళ్ళు 4 members వెళ్తున్నారు ఆల్రెడీ. అండ్ ఈ బోట్లో వచ్చి 10 members అలౌడ్ అనమాట లిమిట్. సో ఆ బోట్లో ఒక 10 members ఉన్నారు. అండ్ నెక్స్ట్ మా బోట్లో ఒక 10 members దాకా ఎక్కామన్నమాట. సో టోటల్ అరౌండ్ 24 to 25 people దాకా అయ్యాము కిడ్స్తో కలిపి. ఈ బోట్స్కి డ్రైవర్ అయితే ఎవరు ఉండరు, స్పెసిఫిక్గా మనకే ఇచ్చేస్తారు. మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట ఎలా వెళ్ళాలి, ఎలా డ్రైవ్ చేయాలి అని. సో దాన్ని బట్టి మనం డ్రైవ్ చేయడమే. పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ అయితే. సో నేనైతే ఫుల్గా రిలాక్స్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ మేము ఇది బోటింగ్ ఎక్స్పీరియన్స్ సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చి మేము హ్యూస్టన్లో వెళ్ళాము, అండ్ ఇది సెకండ్ టైం. సో కాకపోతే ఇట్లా మౌంటైన్స్ మధ్యలో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. చెప్పాం కదా మాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం అని. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయకపోతే మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మీరు ఎంతమంది కొలరాడో విజిట్ చేశారు, రాకీ మౌంటైన్స్, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది, అండ్ ట్రిప్ వర్త్ ఇటా కాదా, అవన్నీ షేర్ చేయండి కామెంట్స్లో. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ కుకింగ్ వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్, ఇట్లాగా చాలా వస్తాయి. నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట బయట. అండ్ షాపింగ్ వైజ్ కానీ ఇవన్నీ నేను చాలా డీల్స్ ఫైండ్ చేస్తాను. సో అలాంటివి ఏమున్నా కానీ మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. నేను వీడియో పెడితే మీకు కూడా వస్తాయి నోటిఫికేషన్స్. సో మేమైతే హ్యూస్టన్ టెక్సస్ నుంచి అనమాట. మీరు ఏ ప్లేస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఈ వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ వెళ్తున్నాయో తెలుస్తుంది నాకు కూడా. సో ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట తెలుసుకుంటే, అంటే ఎఫర్ట్ పెడుతున్నాను కదా వీడియోస్ చేయడానికి. సో మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి, శ్రావణీస్ వ్లాగ్స్ అని చెప్పి ప్లేలిస్ట్ కింద. సో చూడండి, మీకు ఏ కంటెంట్ నచ్చిందో తప్పకుండా చెప్పండి, ఏ వీడియోస్ నచ్చాయో. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. సో అలాంటి వీడియోస్ నేను ఫ్యూచర్లో ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. కమింగ్ బ్యాక్ టు దిస్ వ్లాగ్, నేనైతే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను అనమాట బోట్. సో ఇది చెప్పా కదా చాలా ఈజీగా ఉంటుంది, మనకి స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లో స్పీడ్, హై స్పీడ్. సో ఇదైతే స్లో బోట్ అనమాట, మరి అంత స్పీడ్ ఏం వెళ్ళదు, మీడియం స్పీడ్ వెళ్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా మనకి మౌంటైన్స్ అదంతా. సో దీని పేరు కూడా శ్రావణి అనమాట, లిట్టి అని పిలుస్తాం మేము. నాకు వెరీ క్లోజ్ కజిన్. మేము విజిట్ చేసేది వీళ్ళ ఇంటికి కొలరాడోలో.
సో మన 1 అవర్ బోట్ రైడ్ టైం అయితే అయిపోయింది. బోట్ రైడ్ని చేస్తున్నాం ఇంకా. అండ్ చూసారు కదా, ఇదైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.